బాగుంది. హీరో యాక్టింగ్ అయితే పీక్ ఉంది. ఎలివేషన్ లో బాగున్నాయి. సినిమా మొత్తం అయితే యాక్టింగ్ మొత్తంగా సూపర్. అసలు మ్యూజిక్ బాగుంది. అన్ని సరిపోయినాయి. కాకపోతే కొంచెం లాగ్ అయింది అంతే. డిసప్పాయింట్ అంటే ఎక్కువసేపు అనిపించింది. కొంచెం లెంత్ తగ్గితే బాగుంది సినిమా. సినిమా అయితే సూపర్. సినిమా అయితే బాగుంది. పీక్ లెవెల్ యాక్టింగ్ అయితే. రానా దగ్గుబాటి సెకండ్ హాఫ్ సూపర్. అసలు చూడొచ్చు, పక్కా చూడాల్సిన సినిమా ఇది. కాంత మూవీ యాక్చువల్గా చెప్పాలంటే చాలా టిపికల్ ఒప్పించిండు. బట్ ఇట్ వాజ్ అన్ బెటర్ మూవీ. చాలా వరకు ప్లాట్ అర్థం చేసుకుంటే అందర్ యాక్టింగ్ వాజ్ సో సూపర్. కొంచెం పేషెన్స్ అర్థం చేసుకుని లాస్ట్ వర్క్ మూవీ చూస్తే ఇట్ వాజ్ సో గుడ్. యాక్చువల్లీ అది యాక్చువల్లీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిక్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. బట్ లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్ వరకు మీరు ఆపుకొని చూస్తే ప్రాపర్ గా ఆ ప్లాట్స్ ఏంటి, ఆ స్టోరీస్ ఏంటి అనేది ప్రాపర్ గా అర్థమవుతాయి. ఎవ్రీ క్యారెక్టరిస్టిక్స్ కి వాళ్ళ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. తెలుసుకోకుండా ముందే వాళ్ళు ఒక డిసిషన్స్ తీసుకొని ఎంత లీస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారో అనేది చూపిస్తారు. దిస్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ లైక్ ఎవ్రీ టైమ్ ఈ ప్రూవ్స్ లైక్ ఇన్ బెటర్. బట్ ఈసారి చాలా బెటర్ గా ప్రూవ్ చేశారు. అండ్ ఆల్సో దర్ ఆల్సో లైక్ ఇన్ ఫస్ట్ హాఫ్ అసలు లిటరల్ చింపేశారు తను. ఆబ్వియస్లీ దుల్కర్.